మంచిగా యాక్టివ్ ఉంది, మంచిగా బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. అన్నీ ఒకటేసారి తీసుకోవచ్చు. వచ్చినప్పుడు కరెక్ట్గా మాట్లాడినా పోనీ బాగున్నాను సార్. నేను ఇక్కడ ఈ టీవీ9 రిపోర్టర్ మన 2 days బ్యాక్ చనిపోయాను ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చాను సార్. their condition is very bad సార్. మనకు ఇల్లు కూడా లేదు, ఫినాన్షియల్ కూడా బాగా పూర్, వెరీ పూర్. అవును, చాలా చిన్న ఏజ్ సార్ ఆయన. బాగా యాక్టివ్ ఉంటాడు, చాలా ప్రొయాక్టివ్, మంచి పర్సన్. అదే వీళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, కొంచెం ఫైనాన్షియల్ కూడా బాగా పూర్ సార్. 3 పిల్లలు. హలో హలో హలో, కట్ అయింది సార్, ఫోన్ కట్ అయింది. కొంచెం మీ సైడ్ నుంచి ఏం చేయగలిగితే చేయండి సార్. కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా, ఇవ్వండి. ఒక ఇల్లు కూడా ఇవ్వండి సార్ పర్మనెంట్ గా. అమ్మాయి కూడా బీటెక్ అయిపోయింది, ఎక్కడైనా అవకాశం ఉంటే జాబ్ కూడా చూడండి. ఒక్కసారి వీళ్ళు కొంతమంది ప్రెస్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు వచ్చి కలుస్తారు సార్. కొంచెం 10 days తర్వాత చూద్దాం. ఇస్తాను ఒక 50,000 ఇస్తారా సార్? సో అది అయిన తర్వాత మరి ఇల్లు 11 అయిపోయిన తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాళ్ళు బాగా కష్టాలు ఉన్నారు సార్, కొంచెం చూడండి. నాకు అర్థం అవుతుంది సార్. రైట్ సార్, నమస్తే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక 50,000 గవర్నమెంట్ కరెక్ట్ ఇస్తాను సార్. అవసరం ఉంటే నాకు చెప్పండి, నేను ఎక్కడ హెల్ప్ చేస్తాను. నేను ఒక 20,000 ఇస్తున్నాను, తీసుకో. గవర్నమెంట్ కలెక్టర్ గారు ఒక 50,000 పంపిస్తారు. డబుల్ బెడ్రూమ్ మీరు ఒక పని చేయండి, దగ్గర వస్తాడు. మార్నింగ్ కలెక్టర్ గారు ఒక 50,000 చెక్ ఇస్తున్నాను, ఇమీడియట్ ఇచ్చేయండి. ఈ 10 days తర్వాత ఇల్లు శాంక్షన్ చేపిస్తాను. అది ఓకే. కలెక్టర్ దగ్గర కూర్చుంటే అది ఒకటి చేయండి, పిల్లల భవిష్యత్తు ఏం లేదు. చెట్టు కింద మీకు ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు, ఒక బిడ్డ. నేను ఒక్కడే కొడుకు, ఒక కొడుకు, ఒక బిడ్డ. మా అల్లుడు మళ్ళీ చేసేది. మీరు ఒకవేళ ఏమి లేకపోయి నా కొడుకు మస్తు సబ్సిడీ కింద ఉంటాయి కదా, సబ్సిడీ కింద వచ్చేది ఏమన్నా ఉంటే అట్లా కొద్దిగా శాంక్షన్ చేయించుకుంటే దారి నా పిల్లలకు ఒక దారి మమ్మల్ని ఒక ఇల్లు అంటే దయచేసి